ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. మా లెజెండ్ దివంగత నేత నందమూరి తారక రామారావునని ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పట్టణంలోని 6వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాట్లాడారు. మన నాగేశ్వరరావు అన్న గారికి, రాజేశ్వరరావు గారికి, మన గంగాధరం గారికి, మా బ్రదరు కేవీకే ప్రసాద్ గారికి, వెంకటాచలం గారికి, ఆనంద్ అన్న గారికి, మన అబార్ సత్యం గారికి, రోడ్ల అధ్యక్షుడు చంద్రమౌళి రెడ్డి గారికి, మన రామారావు అనిల్ గారికి, లక్ష్మీపతి అన్న గారికి, సొసైటీ చైర్మన్స్ మా బ్రదర్స్ వెంకటమునన్న, మన జీకేపల్లి బాబు అన్న గారికి, ముఖ్యంగా మా ఆడబడుసులు, మా అక్క చెల్లెలకి అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అందరూ వాళ్ళ అన్ని సమస్యల గురించి కానీ, ఆయన చేసిన పథకాల గురించి కానీ చెప్పారు. ఆయన ఎన్టీఆర్ ఒక లెజెండ్. ఇండియాలోనే అలాంటి మనిషి మనకి ఆంధ్రాలో జన్మించడం మనకి గర్వకారణం. ఎందుకంటే ఇండియా మొత్తం ఆయన చేసిన పథకాల గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తిండి లేని వాళ్ళకి గుడ్డ లేని వాళ్ళకి గుడ్డ, విద్య అందించిన లేని వాళ్ళకి ఈరోజు విద్య. ఆయన అన్ని కార్యక్రమాలు మనకి ఈరోజు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి మన అందరిలో లేడు. ఆయన లేకపోయినా మనం ఈ 30వ వర్ధంతి చాలా ఘనంగా చేసుకున్నాము. అలాగే ఈరోజు లేడీస్కి, మగోళ్ళకి సమానంగా హక్కు కల్పించిన వ్యక్తి మన రామారావు గారు. అలాంటి గొప్ప నాయకుడు సినీ ఫీల్డ్లో, సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అతన్ని మించిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరు రాలేదు. అలాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రాలో పుట్టినదానికి మనం సంతోషపడుతున్నాం. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి కొద్ది కార్యక్రమాలు ఉన్నాయి మనకి, అన్నదాని కార్యక్రమాన్ని. మన ఈ వార్డు ఇన్ఛార్జ్ కానీ, ఈ వార్డులో శివ కానీ, కిరణ్ కానీ, సాయి కానీ అందరూ ఎప్పుడు బాగా యాక్టివ్గా పాల్గొంటుంటారు. మా ఏఎంసీ డైరెక్టర్లు కూడా కొంతమంది నిలబడుకుంటారు, కూర్చుంటే బాగుంటుంది. కూటమి నాయకులు అందరూ మనం కలిసిమెలిసి మన పార్టీకి బలోపేతం చేసి మనం ముందు తీసుకొని పోయి బాగుంటుందని పార్టీ పరిస్థితి ఆశిస్తూ జై ఎన్టీఆర్ గారు, అమర్ హై ఎన్టీఆర్ గారు. రాజకీయం తెలిసిందంటే ఒక రామారావు వల్లే. సామాన్య మానవులు కూడా ఏ మూలన్న రాజకీయం గురించి చెప్తున్నారంటే అంతకుముందు ఒక 10 మంది అటు పోతుంటే వాళ్ళే రాజకీయ నాయకులు అనేది మనం పుట్టిన కొత్తల్లో. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు రాజకీయం గురించి బాగా తెలుసు. రామారావు పెట్టిన భిక్ష ఇది రాజకీయం. ఈరోజు అందరికీ తెలిసిందంటే మన